ఒక సెకండ్ అయితే టైం పడుతుంది, వెంటనే ఎక్కడ కావాలంటే అక్కడ ప్లే అవ్వట్లేదు. సో ఆన్ పేపర్ మీద వీళ్ళు మెన్షన్ చేసే కొన్ని సర్వీస్ అడ్వాంటేజెస్ రియాలిటీలోకి వచ్చేటప్పటికి కొన్ని మిస్ అవుతున్నాయి. వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఫ్రీ పికప్ అండ్ ఫ్రీ డ్రాప్ సర్వీస్ అయితే పిలుస్తున్నారు. ఈ ఆప్షన్ అయితే బయట వర్కౌట్ అవ్వట్లేదు. నేను సర్వీస్ సెంటర్స్కి వెళ్ళాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం మోటోరోలా H50 ఫ్యూజన్ ఈ ఫోన్ యొక్క కంప్లీట్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. దీని కెమెరా రివ్యూ నేను నిన్నగాక మొన్న అప్లోడ్ చేశా. ఆ వీడియో తర్వాత ఒకటే పని కింద పెట్టుకొని ఫుల్ రివ్యూ అని కమెంట్స్ మీద కమెంట్స్ వచ్చినాయి. అప్పటికప్పుడు చేసి ఉండొచ్చు, కాకపోతే కావాలని చెప్పి నేను టైం స్పెండ్ చేసి ప్రతి డిపార్ట్మెంట్ లో డీటెయిల్ గా డిస్కస్ చేద్దామని చెప్పని ఇప్పటి వరకు వెయిట్ చేశాను. మీకు తెలుసు కదా, నా ఛానల్లో ఏ రివ్యూ చూసినా కానీ ప్రతి ఒక్క ఆస్పెక్ట్ ని నేను కవర్ చేస్తూ ఉంటా. అలానే ఈ ఫోన్ నుంచి కూడా ప్రతి ఒక్క పాయింట్ ప్రోస్ అండ్ కాన్స్ అన్ని ఇప్పుడు నేను తెలుసుకున్నాను అండ్ దీని గురించి క్లుప్తంగా నేను మీతో ఇప్పుడు మాట్లాడగలను. అలానే నేను పెన్ డ్రైవ్స్ ని SSDs ని కూడా కనెక్ట్ చేసి చూశాను. దీని రిజల్ట్స్ చూస్తే షాక్ అయిపోయా. అవి కూడా మీకు చూపిస్తా. అండ్ చాలా మంది ఫ్రీ ఫైర్ ఆడి కూడా చెక్ చేయమన్నారు. రోజు మొత్తం నేర్చుకొని దాన్ని కూడా టెస్ట్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నా. అండ్ ఇదే కెమెరా డిపార్ట్మెంట్ లో నేను యూట్యూబర్స్ కి ఈ ఫోన్ సజెస్ట్ చేస్తానా లేదా అనేది దాని గురించి కూడా మాట్లాడుతాను. డిస్ప్లేలో నాకు నచ్చని పాయింట్స్ కొన్ని ఉన్నాయి. కాల్స్ మాట్లాడుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది. అండ్ ఇంపార్టెంట్లీ బ్యాటరీ కన్సంప్షన్ ఎలా ఉంది, ఒక ఫుల్ వర్కింగ్ డే యూస్ చేసుకోవచ్చా లేదా, బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పని కొంతమంది అంటున్నారు, హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పని కొంతమంది అంటున్నారు, విపరీతంగా హీట్ అవుతుందా, దీంట్లో యాప్స్ ని హైడ్ చేసుకోవచ్చా, పర్సనల్ ఫైల్స్ ఉంటాయి ఫోటోస్ కానీ వీడియోస్ కానీ వాటిని హైలైట్ చేసుకోవచ్చా, యాప్స్ ని క్లోన్ చేసుకోవచ్చా, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు అవైలబుల్ ఉంటాయి. ఒకటి మాత్రం క్లియర్ గా చెప్పగలను, ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మాత్రం ఈ ఫోన్ కి సంబంధించి ఇంకా వేరే ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదు. అంతకంటే ముందు ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలి. ఈ ఫోన్ ఎవ్వరూ మనకు పంపించింది కాదు, రివ్యూనెడ్ కాదు, ఇది సొంత డబ్బులతో నేను ఈ ఫోన్ ఆర్డర్ చేసుకుని తెప్పించాను. అండ్ మీలో ఒకరికి ఈ ఫోన్ అమ్మేస్తాను కూడా. ఇన్స్టాగ్రామ్ లో మన సబ్స్క్రైబర్ ఆల్రెడీ ఒక పర్సన్ కి నేను కమిట్ అయ్యాను ఈ ఫోన్ ఇస్తానని చెప్పని. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్యాషన్ తో ఈ ఫోన్స్ అన్ని పర్చేస్ చేసి జెన్యూన్ రివ్యూస్ మీకు ప్రొడ్యూస్ చేస్తానే తప్ప ఒక రివ్యూ ఇచ్చి ఇది చెప్పు ఇది చెప్పొద్దు అనేటట్లయితే కాదు. నాకు అనిపించినట్లు ఆనెస్ట్ ఒపీనియన్ ని, నా జెన్యూన్ రివ్యూ ని మీ ముందు తీసుకురావడమే నా ముఖ్య ఉద్దేశం. ఒకవేళ నా ఇంటెన్షన్ నచ్చినా, నా వర్క్ నచ్చినా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 100K సబ్స్క్రైబర్స్ కి వెళ్ళాలనేది మన టార్గెట్. ఫస్ట్ ఇంకా బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే అన్ని అవైలబుల్ ఉన్నాయి. బాక్స్ లో కేస్ వచ్చింది, 68W చార్జర్ వచ్చింది, C2C కేబుల్ వస్తుంది, ఇమేజిక్టింగ్ పిన్ ఉంది. అండ్ అన్బాక్స్ చేస్తున్నప్పుడు కూడా ఒక మంచి ఫీల్ ఉండిద్ది, ఎందుకంటే దీంట్లో ఒక ఫ్రాగ్రెన్స్ ని యూస్ చేశారు ఈ బాక్స్ లో. అంతా బానే ఉంది, కాకపోతే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ ఫోన్ కి ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ రావట్లేదు. ఇది కర్వ్డ్ డిస్ప్లే తో వస్తుంది. బయట మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ UV గ్లాసులు అవైలబుల్ గా ఉన్నాయి. అంటే గ్లూ వేసి దాని మీద గ్లాస్ పెట్టి UV రేస్ పాస్ చేస్తూ ఉంటారు. పైన స్పీకర్ గ్రిల్ దగ్గర ఫుల్ గా ఓపెన్ అయి కనబడుతుంది. అందులో గ్లూ వెళ్ళిపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు, ఇయర్ పీస్ పని చేయకపోవచ్చు. సర్వీస్ లో కూడా అది వారంటీ క్లెయిమ్ అవ్వదు. సో UV గ్లాస్ మాత్రం అసలు వేయించుకోమాకండి. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే చాలా సెన్సిటివ్ గా ఉంది, ఎక్కడ మెటల్ బాడీ యూస్ చేయలేదు. అండ్ స్క్రీన్ కార్నింగ్ గోల్డ్ గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. పర్లేదు, స్క్రాచెస్ నుంచి ఆల్మోస్ట్ రెసిస్ట్ అవ్వగలదు, బట్ డ్రాప్ అయినప్పుడు మాత్రం పగిలే అవకాశాలు ఉంటాయి. కర్వ్డ్ డిస్ప్లే తో వస్తుంది కాబట్టి మెయింటెనెన్స్ ఇంకొంచెం కష్టం. చేతిలో 100 గా యూస్ చేయాలనుకుంటే మాత్రం వెయిట్ డిస్ట్రిబ్యూషన్ పరంగా మీకు ఎక్కడ ఇబ్బంది ఉండదు. 180 గ్రామ్స్ లోపలే ఉంటుంది. చేతిలో సరదాగా మీరు క్యారీ చేసేవచ్చు. కానీ స్క్రీన్ టాప్ టు బాటమ్ టచ్ చేయాలంటే మాత్రం ఒక చేతితో మనం యూస్ చేయలేకపోతున్నాం. మనం ఫోన్ ఇట్లా అడ్జస్ట్ చేసుకునే యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకా బ్యాక్ ఇది లెదర్ ఫినిష్ తో వస్తుంది, కానీ ఈజీగా మాసిపోయింది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొంచెం డర్టీ హ్యాండ్స్ తో యూస్ చేసినా కానీ మాసిపోయింది. అండ్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ వస్తుంది. ఇది ఒక మంచి బ్యాలెన్స్డ్ ప్రాసెసర్, ఆల్రౌండర్ ప్రాసెసర్ అని చెప్పాలి. మరి ఈ ఫోన్ లో ఆప్టిమైజేషన్ ఎలా ఉంది అంటే, నేను గేమ్స్ ఆడి చెక్ చేశాను. దీంట్లో నేను BGMI ఆడాను, ఫ్రీ ఫైర్ ఆడాను, కాల్ ఆఫ్ డ్యూటీ అన్ని గేమ్స్ ఆడి చూసా. ఏ గేమ్ కూడా ఫస్ట్ ఇంప్రెషన్ లో లాగ్ అయినట్లు అనిపించలా. బట్ లాంగ్ రన్ లో BGMI ఒకటి, కాల్ ఆఫ్ డ్యూటీ మాత్రం లాగ్ అయినట్లు అనిపించింది 40-45 మినిట్స్ తర్వాత. ఫ్రీ ఫైర్ మాత్రం మీరు ఎంత ఎక్స్టెండ్ ఆడుకున్నా కానీ అక్కడ లాగ్ అవ్వట్లేదు, అక్కడ ఫ్రేమ్స్ డ్రాప్స్ కూడా నేను అబ్జర్వ్ చేయలేదు. కంటిన్యూస్ గా 59-60 FPS అయితే మెయింటైన్ కూడా అయింది. బట్ ఈ ఫోన్ కి 90 FPS సపోర్ట్ లేదు కాబట్టి మనం అంత ఎక్స్పెక్ట్ చేయలేము. 60 FPS లో మాత్రం కంటిన్యూస్ గా కాన్స్టెంట్ గా ఇది నిలబడుతుంది. అప్పుడప్పుడు గేమ్ స్ట్రక్ అవుతుంది. సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఏదైనా సెట్టింగ్ ఎనేబుల్ చేసిన తర్వాత కానీ ఏదైనా ఆఫ్ చేసుకుంటున్నప్పుడు అప్పుడు మాత్రం గేమ్ అక్కడే హ్యాంగ్ అయిపోవడం నేను అబ్జర్వ్ చేశా. ఫోన్ హ్యాంగ్ అవ్వట్లేదు, గేమ్ మాత్రమే అక్కడ హ్యాంగ్ అయిపోతుంది. అది కాకుండా ఈ గేమ్స్ లో ఏం ఇబ్బంది లేదు. గైరోస్కోప్ అంతా ప్రాపర్ గా పనిచేస్తుంది, గ్రాఫిక్స్ చూపించడం అంతా ప్రాపర్ గానే ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఫైన్. ఈ అబ్జర్వేషన్ అంతా అయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఈ ఫోన్ జనరల్ గేమ్స్ ఆడుకునే వాళ్ళకి మాత్రం వర్కౌట్ అయ్యేదేమో కానీ హెవీ గ్రాఫిక్స్ లో లాంగ్ టర్మ్ గేమింగ్ చేసే వాళ్ళకి అండ్ ప్రో ప్లేయర్స్ కి ఈ ఫోన్ అయితే సెట్ అవ్వదు. Antutu స్కోర్స్ నేను చెక్ చేసినప్పుడు 5,27,000 వరకు స్కోర్ చేసింది అంతే. మినిమం 6 lakhs కన్నా స్కోర్ చేసి ఉంటే ఇది ఎడిటింగ్ పర్పస్ కొంచెం ఎక్కువగా రికమెండ్ చేయొచ్చు అండ్ గేమ్స్ పరంగా కూడా ఎక్కువగా రికమెండ్ చేసి ఉండేవాళ్ళం. అండ్ ఇంకా హీటింగ్ ఇష్యూస్ గురించి అడిగితే 40 minutes వరకు గేమ్స్ ఆడుతున్నా కానీ వార్మ్ ఫీల్ అయితే వస్తుంది, కానీ హీటింగ్ ఇష్యూస్ అయితే నాకేం అనిపించలేదు. బట్ హీటింగ్ ఎక్కడ అనిపించింది అంటే, లాంగ్ అవర్స్ లో మీరు వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు. ఫోటోస్ మీరు ఎంతసేపు అయినా ఫోటోస్ క్యాప్చర్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. వీడియో రికార్డింగ్ డిపార్ట్మెంట్ లో మాత్రం హీట్ అవుతుంది. అందులోనూ 4K వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఇంకొంచెం తొందరగా హీట్ గ్రాప్ చేస్తుంది. అండ్ ఇంట్లో కూడా నేనేం వీడియోస్ రికార్డ్ చేయాలా, పీక్ సన్లైట్ లో నేను వీడియోస్ రికార్డ్ చేశాను కాబట్టి బయట ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు మాత్రం బాగా హీట్ అవుతుంది. అండ్ ఈ హీట్ అవడం వల్ల ఫోన్ కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అంటే, నార్మల్ UI లో మాత్రం ఎక్కడ లాగ్స్ ఏమీ లేవు. కెమెరా యాప్ మాత్రం విపరీతంగా లాగ్ అవుతుంది, అది మాత్రం క్లియర్ గా నేను నోటీస్ చేశాను. వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా కంప్లీట్ స్ట్రక్ అవడం, కాల్ వచ్చినప్పుడు రింగ్ టోన్ డిస్ప్లే సైమల్టేనియస్ గా ఒకేసారి రావాలి, బట్ అలా కాకుండా రింగ్ టోన్ వస్తుంది కానీ డిస్ప్లే ఆన్ అవ్వట్లా. 10 times లో 1-2 సార్లు మాత్రమే ఇలా జరుగుతుంది. 5 seconds లో మళ్ళీ డిస్ప్లే ఆన్ అయిపోయింది. సో హీట్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఇలా లాగ్ అవుతున్నట్లు నాకు అనిపించింది. సో ఓవరాల్ గా ప్రాసెసర్ వైస్ అండ్ పర్ఫార్మెన్స్ వైస్ నాకు అనిపించింది, నేను సజెస్ట్ చేయాలనుకుంటుంది ఏంటంటే, జనరల్ యూజర్ లా
అయితే ఈ ఫోన్ పర్చేస్ చేయండి తప్ప ప్రో ప్లేయర్ లా కానివ్వండి, హెవీ గ్రాఫిక్స్ లో గేమ్ ఆడుకున్నాం అనుకున్నా, లాంగ్ అవర్స్ లో మీరు గేమ్స్ ఆడుకోవాలనుకున్నా కానీ ఈ ఫోన్ ని పక్కకు పెట్టేసి నాట్ C4 తీసుకోండి. ఇది ఒక గేమింగ్ ఫోన్ అయితే కాదు, నాట్ C4 దీనికంటే కొంచెం బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది. దీని గురించి కెమెరా రివ్యూ అప్లోడ్ చేసినప్పుడు దగ్గర 30-35 మంది చూశారు. బట్ సబ్స్క్రైబర్స్ కి మాత్రం అరౌండ్ 1000 మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేశారు ఆ వీడియో. దాంట్లో నేను ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాను, ఎంత ఎడిటింగ్ చేశానో మీకు ఆ వీడియో చూస్తే అర్థమై ఉండిద్ది. అండ్ ఈ రివ్యూ కూడా రా ఫుటేజ్ అరౌండ్ 1 hour, ఇప్పటికి నేను వీడియో రికార్డ్ చేయబట్టే 1 hour అవుతుంది. రా ఫుటేజ్ అంత చేసి దాన్ని ఫైన్గా ఎడిట్ చేసి ఇప్పుడు మీ ముందు తీసుకొస్తున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఒక్క దగ్గర కూడా మీకు అటు ఇటుగా ఉండే ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయను. చాలా ఎఫర్ట్స్ ఇస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ఫోన్స్ ని పర్చేస్ చేసి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ మీ ముందు తీసుకొస్తున్నాం. కంటెంట్ నచ్చి కంటెంట్ వర్త్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంటిన్యూ చేయండి. నేను ఒక్క ప్రమోషన్ కూడా చేయను, త్వరలో ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను. నాకు ఎన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వస్తాయి, ఎన్ని అదర్ యాప్స్ ప్రమోషన్స్ వస్తాయని ఒక్కటంటే ఒకటి కూడా ఇప్పటిదాకా నా ఛానల్లో నేను అప్లోడ్ చేయలేదు. జస్ట్ నా సబ్స్క్రైబర్స్ నేను నమ్ముకొని ముందుకు వెళ్తున్నా. ఒకవేళ మీకు సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా మల్టీ టాస్కింగ్ పరంగా మాట్లాడుకుంటే ఇది 8GB RAM 12GB RAM వేరియంట్స్ లో వస్తుంది. రెండు కూడా LPDDR4X కాన్ఫిగరేషన్ తో వస్తున్నాయి. UFS 2.0 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. ఈ స్టోరేజ్ టైప్ కొంచెం ఇంపాక్ట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అప్పటికప్పుడు ఫోటోస్ యాప్ లోకి ఏమైనా వచ్చి వీడియో వెంటనే ఓపెన్ చేయాలనుకుంటే ఫార్వర్డ్ చేసినప్పుడు అంత తొందరగా ప్లే అవ్వట్లేదు. ఒక సెకండ్ అయితే టైం పడుతుంది, వెంటనే ఎక్కడ కావాలంటే అక్కడ ప్లే అవ్వట్లేదు. ర్యామ్ కాన్ఫిగరేషన్ మాత్రం చాలా బాగుంది. మెమరీలో అన్ని యాప్స్ ని మేనేజ్ చేస్తుంది. BGM అయినా, ఫ్రీ ఫైర్ అయినా, నెట్ఫ్లిక్స్ అయినా, ప్రైమ్ అయినా, యూట్యూబ్ అయినా, ఎక్కడ పాజ్ చేసుకున్నామో అక్కడ నుంచి ఓపెన్ అవుతుంది. సో మెమరీ మేనేజ్మెంట్, మల్టీ టాస్కింగ్ పరంగా ర్యామ్ మాత్రం చాలా మంచిగా ఆప్టిమైజ్ చేశారు. బట్ స్టోరేజ్ టైప్ లో మాత్రం మీరు ఆ డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. అండ్ పనిలో పని ఇంకా స్టోరేజ్ టైప్స్ లో భాగంగా SSD ని అండ్ Type-C పెన్ డ్రైవ్స్ ని ఈ రెండింటిని కూడా కనెక్ట్ చేసి చూశాను. రెండు కూడా కనెక్ట్ అవుతుంది. ఈ బడ్జెట్ లో SSD కనెక్ట్ అవ్వడం ఏ ఫోన్ లో నేను చూడలేదు. ఈ ఫోన్ లో మీకు SSD కూడా కనెక్ట్ అవుతుంది, బట్ కొంచెం లాగ్ ఉంది. రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, ఎక్కువసేపు లోడ్ అవుతుంది. సో రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పాలి. ఇంకా నెట్వర్క్ సిగ్నల్ రిసెప్షన్స్ అండ్ వైఫై స్పీడ్స్ గురించి మాట్లాడితే 5G మాత్రం కాన్స్టెంట్ గా నిలబడుతుంది. 5G నుంచి 4G కి డ్రాప్ అవడం అయితే నేను ఎక్కడ అబ్జర్వ్ చేయాలి. కాల్స్ డిస్కనెక్ట్ అవ్వడం, కాల్స్ కనెక్ట్ అవ్వకపోవడం, ఇలాంటి సిగ్నల్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే నేను అబ్జర్వ్ చేయాలి. అండ్ రెండోది కాల్స్ పరంగా నేను బాగా ఇంప్రెస్ అయింది మైక్. దీంట్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ తో పాటు పవర్ బటన్ కింద ఇంకొక మైక్ ఇచ్చారు. 30,000 రూపాయల లోపల ది బెస్ట్ ఆడియో కాల్స్ మాత్రం ఈ ఫోన్ లోనే నేను అబ్జర్వ్ చేశాను. అంటే అంత క్రిస్టల్ క్లియర్ వస్తుంది వాయిస్ అనేది. కాల్స్ ఈ ఫోన్ లో మాట్లాడుకునే వాళ్ళు ఈ పవర్ బటన్ కింద ఉన్న మైక్ ని మాత్రం నొక్కి పట్టుకోమాకండి. ఆ మైక్ ని వదిలేసేయండి, క్రిస్టల్ క్లియర్ కాల్స్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కానీ కాల్స్ ప్రకారంగా నాకు నచ్చిన 2 ఫీచర్స్. ఒకటి గూగుల్ డైలర్ తో వచ్చింది. నేను అసలు గూగుల్ డైలర్ ఇష్టపడను, బట్ దీంట్లో గూగుల్ డైలర్ తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు. కాల్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి బీప్ సౌండ్ లేకపోతే అనౌన్స్మెంట్ వెళ్తుంది. అండ్ రెండోది సీరియస్ కాల్. ఇదే విషయం నేను Moto Edge 50 Pro లో కూడా చెప్పాను. కాల్ చేసి అవతలతో మనం మాట్లాడుతున్నప్పుడు మన స్పీకర్ లో పెట్టుకోకుండానే పక్కనోడికి ఏం మాట్లాడుతున్నామో వినబడిపోతుంది. ఇంకా మనం వాల్యూమ్ బటన్ హిట్ చేసి ఫుల్ గా తగ్గించుకొని కాల్ మాట్లాడుకోవాలి. యాక్చువల్ గా దీని ప్రైవసీ ఇష్యూ కింద కన్సిడర్ చేయాలి. మోటోలో దీన్ని కొంచెం సీరియస్ గా కన్సిడర్ చేస్తే బాగుండు అనిపించింది. అండ్ ఇంకా వైఫై స్పీడ్స్ కూడా ఎక్కడ ఇబ్బంది ఏమీ లేదు. అండ్ ఇప్పుడు దీనిలో డిస్ప్లే గురించి మాట్లాడితే ఇది 6.67 ఇంచ్ POLED డిస్ప్లే తో వస్తుంది. 144 Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. ఎండ్లెస్ ఎడ్జ్ డిస్ప్లే అని చెప్పి పిలుస్తున్నారు. 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ అయితే కనబడతాయి. నామినల్ బ్రైట్నెస్ నిట్స్ 1000 నిట్స్ అయితే ఉంటాయి. ఓవరాల్ గా డిస్ప్లే విజిబిలిటీ మాత్రం చాలా బాగుంది. మల్టీమీడియా స్ట్రీమ్ చేస్తున్నా కానీ డైరెక్ట్ సన్లైట్ లో మనకి విజిబిలిటీ అంతా బానే ఉంది. బట్ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎస్పెషల్లీ BGMI కానీ, ఫ్రీ ఫైర్ కానీ ఆడుతున్నప్పుడు 1600 నిట్స్ లో అయితే అనిపించట్లేదు. నేను ఒక వీడియో క్లిప్ కూడా డిస్ప్లే చేస్తా ఉంటే చెక్ చేయండి. అది మేబీ గేమ్ గ్రాఫిక్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ ఫోన్ లో నాకు నచ్చని ఒక పాయింట్, డిస్ప్లే సంబంధించి HDR సపోర్ట్ లేదు దీంట్లో. అట్లీస్ట్ మీరు యూట్యూబ్ లో కూడా HDR వీడియోస్ ని ప్లే చేసుకోలేరు. అట్ ద సేమ్ టైం ఇన్స్టాగ్రామ్ లో మీరు HDR వీడియోస్ ఏమైనా వచ్చినా కానీ అవి నార్మల్ SDR వీడియోలా ప్లే అవుతాయో తప్ప మీకు HDR వీడియో చూస్తున్న ఫీల్ అయితే ఇవ్వదు. అది కాకుండా దీంట్లో కలర్స్, ప్రొడక్షన్స్, ఎవ్రీథింగ్ బాగున్నాయి. వీడియోస్ అన్ని షార్ప్ గా కనబడుతున్నాయి. వీడియో డెప్త్ కూడా బాగుంది. డిస్ప్లే డెన్సిటీ కూడా బాగుండిద్ది. OTT ప్లాట్ఫామ్స్ మీ స్ట్రీమ్ చేస్తున్నా HD కంటెంట్ మీ స్ట్రీమ్ చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ కి మాత్రం HD సపోర్ట్ చూపిస్తుంది, బట్ నెట్ఫ్లిక్స్ లో మాత్రం HDR సపోర్ట్ లేదు. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి. టాప్ అండ్ బాటమ్ మాత్రమే కొంచెం చిన్న ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది. సో ఓవరాల్ గా డిస్ప్లే ప్రకారంగా మాత్రం మా HDR కంపాటిబిలిటీ ఒక్కటి తీసేస్తే మిగతాదంతా బానే ఉంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఇష్టపడే వాళ్ళు అయితే ఆ ఒక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లేదు. ఈ ఫోన్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. పైన ఇయర్ పీస్ కూడా స్పీకర్ లో యాక్ట్ అవుతుంది. బట్ బాటమ్ నుంచి 70-75% వాల్యూమ్ వస్తుంది. టాప్ నుంచి మాత్రం 25-30% వాల్యూమ్ మాత్రమే వస్తుంది. కానీ సౌండ్ వినడానికి మాత్రం బ్యాలెన్స్డ్ గా ఉన్నట్లు అనిపిస్తుంది. గుడ్ వాల్యూమ్, డీసెంట్ సౌండ్, బట్ ప్రీమియం సౌండ్ అయితే కాదు. పర్లేదు, ఈ ప్రైస్ లో మనల్ని అయితే సాటిస్ఫై చేసింది. అండ్ ఈ ఫోన్ లో మీరు ఒకవేళ హెడ్ ఫోన్స్ యూస్ చేసుకుంటే డాల్బీ అట్మాస్ కూడా మీరు ఫీల్ అవ్వచ్చు. బట్ డిస్ప్లే కి డాల్బీ విజన్ సపోర్ట్ లేదు. ఆడియో ప్రకారంగా మాత్రం మీరు డాల్బీ అట్మాస్ యూస్ చేసుకోవచ్చు. హైరీస్ ఆడియో సపోర్ట్ ఉంది. హైరీస్ వైర్లెస్ ఆడియో సపోర్ట్ కూడా దీనికి ఉంది. అండ్ ఇంకా డిస్ప్లే లోనే ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది కాబట్టి అన్లాకింగ్ స్పీడ్స్ గురించి కూడా మాట్లాడతా. ఫింగర్ ప్రింట్ సెన్సర్ డీసెంట్ గా ఉంది. అల్ట్రా ఫాస్ట్, సూపర్ ఫాస్ట్ అలా అయితే ఏమీ లేదు. డీసెంట్ గా ఉంది, అలానే యాక్యురేట్ గా కూడా ఉంది. మరి ఎక్కువ ఫెయిల్యూస్ అయితే నేనేం నోటీస్ చేయలేదు. కానీ అదే అన్లాకింగ్స్ పరంగా మనకు కొంచెం ఇబ్బంది పెట్టేది ఫేస్ అన్లాక్. మన అటెన్షన్ లేకుండా జస్ట్ ఫేస్ కనబడితే చాలు అన్లాక్ చేసేస్తుంది. పక్కనోడు మామ ఒకసారి నీ ఫోన్ ఎవరా అని చెప్పని ఫోన్ మన చేతిలోంచి అది తీసుకునే లోపల వెంటనే స్క్రీన్ వేకప్ అయితే అండ్ ఫేస్ అన్లాక్ తీసేసుకొని అన్లాక్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి,
వెంటనే అన్లాక్ అయిపోయింది. నేను మీ వైపు చూస్తున్నా, ఫోన్ వైపు చూడలేదు, వెంటనే అన్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొంచెం పక్కకు పెడితే ఒకసారి చెక్ చేయండి. అసలు మన ప్రమేయం లేదు, మన అటెన్షన్ లేదు, అనవసరంగా అదే అన్లాక్ అయిపోతుంది. సో ఫేస్ అన్లాక్ కొంచెం ఆఫ్ చేసి పెట్టుకోండి, ఒకవేళ ప్రైవసీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అండ్ ఇప్పుడు నా ఫేవరెట్ డిపార్ట్మెంట్ కెమెరాస్ గురించి మాట్లాడదాం. దీని గురించి డెడికేటెడ్గా కెమెరా రివ్యూ అప్లోడ్ చేశాను మన ఛానల్లో మొన్న. ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో. ఇంకా మన కెమెరా రివ్యూ ఎవరైనా చెక్ చేయకపోతే. కెమెరాస్ ఈ ప్రైస్ పాయింట్లో మాత్రం ది బెస్ట్ కెమెరాస్ అని చెప్పాలి. బట్ సాఫ్ట్వేర్ అప్డేట్ నీడ్ ఉంది. ఎందుకంటే అప్పుడప్పుడు ఫోటోస్ కొంచెం సాచురేటెడ్గా వస్తున్నాయి. అండ్ వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం క్రాపినే కనబడుతుంది. వీడియోస్లో కూడా కొంచెం సాచురేషన్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. అది కొంచెం ఫిక్స్ చేయాలి. అలానే వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు స్ట్రక్ అయ్యి వీడియోస్ ప్లే అవుతున్నాయి. స్ట్రక్ అయ్యి వీడియోస్ రికార్డ్ చేస్తుంది. ఆ ఇష్యూని కూడా ఫిక్స్ చేయాలి. అండ్ కెమెరా యూఐ ముఖ్యంగా కెమెరా యూఐలో ఎక్కడ లేని బగ్స్ అని ఆ కెమెరా యూఐలోనే ఉన్నాయి. కొంచెం కెమెరా యూఐని కూడా వీళ్ళు ఫిక్స్ చేయాల్సి ఉంది. అవి కాకుండా కెమెరా అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. ఈ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ సోనీ LYT 700C సెన్సర్ తో వస్తుంది. ఇప్పుడున్న కెమెరాస్ అన్నిటితో కంపేర్ చేస్తే నాకు ఈ సెన్సర్ ది ఫేవరెట్ సెన్సర్ అయింది. ఇప్పుడు అంత ఇష్టపడుతున్నాను ఈ కెమెరా సెన్సర్ ని. లో లైట్ లో నాకు తెలిసి ఈ ఫోన్ తో ఏది కూడా కంపీట్ చేయలేదు ఈ ప్రైస్ పాయింట్ లో. అంత బాగా క్యాప్చర్ చేస్తున్నా లో లైట్ ఫోటోస్ ని. ఎక్సలెంట్ జాబ్ చేసింది వీడియోస్ ప్రకారంగా, ఫోటోస్ ప్రకారంగా. అండ్ కెమెరాలో నేను కొంచెం ఎక్కువగా ఇష్టపడే మోడ్ మిస్ అయింది ఏంటి అంటే బొకే వీడియో. బ్యాక్గ్రౌండ్ ని బ్లర్ చేసి మనల్ని మాత్రమే ఫోకస్ లో పెట్టుకునే మోడ్ అయితే దీంట్లో లేదు. ఒకవేళ పోర్ట్రేట్ వీడియో తీసుకొని యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేసుకుంటాను అనుకుంటే ఆ మోడ్ దీంట్లో లేదు. అండ్ అట్ ద సేమ్ టైం వీడియోస్ లో ఇది అప్ టు ద మార్క్ లేదు కాబట్టి నేను యూట్యూబర్స్ కి ఈ ఫోన్ అయితే సజెస్ట్ చేయను. OnePlus Nord CE4 దాంట్లో పోర్ట్రేట్ మోడ్ ఎక్సలెంట్ ఉండిద్ది. ఎడిట్ డిటెక్షన్ కూడా నెంబర్ 1 ఉండిద్ది. యూట్యూబర్స్ కోసం ఆ ఫోన్ తీసేసుకోండి. ఇన్ఫాక్ట్ దాంట్లో ఎడిటింగ్ ప్రాపర్ గా చేసుకోవచ్చు, వీడియోస్ కూడా ప్రాపర్ గా రికార్డ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ అయితే యూట్యూబర్స్ అయితే తీసుకోమాకండి. అండ్ కర్వ్డ్ డిస్ప్లే తో వస్తుంది. ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది కూడా పెట్టొచ్చు. అండ్ ఇప్పుడు బ్యాటరీస్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 68 వాట్ ఛార్జర్ ని బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జింగ్ స్పీడ్ చెక్ చేసుకుంటే 1 to 50% ఇది 26 minutes పట్టింది. నియర్లీ హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఫుల్ ఛార్జ్ చేయడానికి 1 hour 10 minutes నుంచి 1 hour 15 minutes పట్టింది నాకు. ఒక 1 hour లోపలే ఫుల్ ఛార్జ్ అయ్యేలా తీసుకొచ్చుంటే బాగుండేది. నాట్ CE4 దీనికంటే ఫార్ బెటర్ ఫాస్ట్ ఛార్జ్ చేసిద్ది. దీంట్లో ఛార్జింగ్ పరంగా ఇంకొంచెం ఫాస్ట్ తీసుకొచ్చుంటే బాగుండేది, కానీ ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా నేను అంత సాటిస్ఫైడ్ అయితే కాదు. అండ్ బ్యాటరీ ఆప్టిమైజేషన్ అండ్ యూసేజ్ పరంగా మాట్లాడితే 1 వర్కింగ్ డే మీరు యూస్ చేసుకోవచ్చు. ఫుల్ వర్కింగ్ డే కాదు. ఈవినింగ్ 7 వరకు అయితే ఇది సర్వైవ్ అయింది. ఓవర్ నైట్ మనం బెడ్ టైం వరకు అయితే సర్వైవ్ అవ్వలేదు. అందులోనే మీరు గేమ్స్ ఆడుకుంటున్నారు అనుకోండి, ఇంకొంచెం ఎక్కువగానే కన్జ్యూమ్ చేసిద్ది. మీరు గేమ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకునే వాళ్ళు అనుకుంటే మాత్రం డైలీ 2 సార్లు ఛార్జ్ పెట్టుకోవాల్సి ఉండేది. మీరు గేమ్స్ ఆడను అనుకుంటే మాక్సిమం ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. బట్ రైట్ నో బ్యాటరీ పరంగా నేను మాత్రం ఏ ఇబ్బంది ఫేస్ చేయలేదు. నామినల్ గానే బ్యాటరీ కన్సంప్షన్ అవుతున్నట్లయితే అనిపించింది. అండ్ ఇప్పుడు UI ఆండ్రాయిడ్ వర్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది హెలో UI తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ బేస్డ్ ఆన్ Android 14. 3+4 years అప్డేట్స్ ని వీళ్ళు రోల్ అవుట్ చేస్తున్నారు. బట్ నాకు నచ్చని విషయం సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్. ఇప్పటికీ ఇది మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మీద రన్ అవుతుంది. ఇప్పుడు మనం మే ఎండ్ లో ఉన్నాం. మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ అయిపోతుంది, మే కూడా ఎండ్ అయిపోతుంది. బట్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇంకా రాలేదు. అప్డేట్స్ అంత ఫ్రీక్వెంట్ గా ఉండవు. సో మోటరోలా కొంచెం అప్డేట్స్ పరంగా చాలా డిలే చేస్తూ ఉండేది. ఇదేం పెద్ద కానేం కాదు, బట్ లేటెస్ట్ అప్డేట్ తో ఉంటే మంచిది అని చెప్పడం నా ఇంటెన్షన్. అండ్ ఇంకా UI లో చాలా మంది ఇంకా రిపీటెడ్ గా నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, దీంట్లో యాప్స్ ని హైడ్ చేసుకోవచ్చా? పర్సనల్ ఫైల్స్ ఉంటాయి, ఫోటోస్ కానీ వీడియోస్ కానీ, వాటిని హైలైట్ చేసుకోవచ్చా? యాప్స్ ని క్లోన్ చేసుకోవచ్చా? ఈ మూడు కూడా దీంట్లో పాసిబుల్ అవుతాయి. మోటోలో వీళ్ళ పర్సనల్ గా మోటో సెక్యూర్ అని చెప్పి ఒక యాప్ ని తీసుకొచ్చారు. ఆ యాప్ లో మీ పర్సనల్ ఫైల్స్, ఫోటోస్, వీడియోస్ కావాలనుకుంటే మీరు సెక్యూర్ చేసుకోవచ్చు. యాప్స్ ని మీరు క్లోన్ చేసుకొని, అంటే క్రోమ్ ని 2 క్రోమ్ల కింద చేసుకొని ఒక క్రోమ్ ని తీసుకొని మీరు సెక్యూరిటీ ఫోల్డర్ లో పెట్టుకోవచ్చు. అంతేగాని మెనూలో 2 ఫేస్బుక్లు 2 వాట్సాప్లు వాడుకోవాలనుకుంటే కష్టం. డెడికేటెడ్ క్లోన్ యాప్ అయితే అనిపించట్లేదు. ఫైల్స్ ని, ఫోటోస్ ని, వీడియోస్ ని మాత్రం మీరు హైడ్ చేసుకోవచ్చు. UI ఎక్స్పీరియన్స్ నాకు అనిపించింది మాత్రం చాలా క్లీన్ అనిపించింది. ఈ ప్రైస్ లో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. స్మూత్ ఉంది. UI లో ఎక్కడ లాగ్స్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళినా, మెనూ స్క్రోల్ చేసుకుంటున్నా, యాప్స్ ఓపెన్ చేస్తున్నా, ఎక్కడ లాగ్స్ అబ్జర్వ్ చేయలేదు. స్నాపీగా అనిపించినట్లు అనిపించలేదు. దాంతో పాటు మోటో వాళ్ళ గెస్టర్స్ ఉండే, షేక్ చేస్తే టార్చ్ రావడం, మళ్ళీ షేక్ చేస్తే టార్చ్ ఆఫ్ అవడం. ఈ గెస్టర్స్ కి అలవాటు పడిన వాళ్ళు మళ్ళీ వేరే బ్రాండ్ లోకి వెళ్ళడానికి ఆలోచిస్తారు. అండ్ మెయిన్లీ దీంట్లో 2 అడిషనల్ ఫీచర్స్ ఈ ప్రైస్ లో వేరే ఫోన్స్ లో లేనిది ఏంటంటే, ఒకటి IP68 వాటర్ రెసిస్టెంట్. మీరు కంప్లీట్ గా డస్ట్ లో ఈ ఫోన్ ని పడేసుకోవచ్చు అండ్ కంప్లీట్ గా వాటర్ లో దీంట్లో పడేసుకోవచ్చు. నెక్స్ట్ NFC ఫీచర్, ట్యాప్ అండ్ పే పేమెంట్స్ చేసుకోవాలనుకుంటే NFC సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు సర్వీస్ సెంటర్స్ పరంగా మాట్లాడితే సర్వీస్ అయితే బాగానే నడిచింది. ఆల్మోస్ట్ అన్ని సిటీస్ లో సర్వీస్ సెంటర్స్ దొరుకుతాయి. వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఫ్రీ పికప్ అండ్ ఫ్రీ డ్రాప్ సర్వీస్ అయితే పిలుస్తున్నారు. ఈ ఆప్షన్ అయితే బయట వర్కౌట్ అవ్వట్లేదు. నేను సర్వీస్ సెంటర్స్ కి వెళ్ళాను, వాళ్ళు డ్రాప్ చేస్తామంటున్నారు కానీ టైం ఏం చెప్పట్లా. మాకు కొంచెం టెక్నీషియన్స్ తక్కువ ఉన్నారని చెప్తున్నారు. 2 తీసుకెళ్ళినోడు కూడా సర్వీస్ సెంటర్ లో జెన్యూన్ పార్ట్స్ చేస్తాడని చెప్పడానికి కూడా గ్యారంటీ లేదు. మనం సర్వీస్ సెంటర్ కి వెళ్ళి సర్వీస్ చేయించుకుంటేనే బెస్ట్. సో ఆ పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ మాత్రం పేపర్ మీద బాగుంది కానీ రియాలిటీలోకి వచ్చేటప్పుడు అంత వర్కౌట్ అవట్లా. అండ్ ఫ్రీ స్టాండ్ బై డివైస్ లో కూడా ప్రతి ఒక్కరికి వీళ్ళు స్టాండ్ బై డివైస్ అయితే ఇవ్వట్లేదు. మేజర్ ప్రాబ్లమ్స్, మదర్ బోర్డ్ ఇష్యూస్ కానీ, కెమెరా ఫంక్షనాలిటీస్ ఇవి డిస్టర్బ్ అయ్యి ఒక వారం రోజుల వరకు వాళ్ళ దగ్గరే ఫోన్ పెట్టుకునే లెక్క అయితే అప్పుడు ఏమైనా ఇస్తున్నారేమో తప్ప 1-2 రోజులు సర్వీస్ అయ్యే దానికైతే వీళ్ళు స్టాండ్ బై డివైస్ అయితే ఏమి ఇవ్వట్లా. సో ఆన్ పేపర్ మీద వీళ్ళు మెన్షన్ చేసే కొన్ని సర్వీస్ అడ్వాంటేజెస్ రియాలిటీలోకి వచ్చేటప్పటికి కొన్ని మిస్ అవుతున్నాయి. మేబీ విజయవాడలో కాబట్టి ఇలా జరుగుతుందేమో, హైదరాబాద్
హైదరాబాద్ లాంటి సిటీస్లో వీళ్ళు ఇస్తున్నారేమో నాకు తెలియదు, కానీ నా దగ్గర ఉన్న సిచ్యువేషన్ మాత్రం మీకు చెప్తున్నాను. ఒకసారి సర్వీస్ ప్రకారంగా కూడా మీరు బయట వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. సో ఇది ఓవరాల్ గా మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ కి సంబంధించి నాకున్న ఎక్స్పీరియన్స్, నేను అబ్జర్వ్ చేసిన ప్రోస్ అండ్ కాన్స్. మళ్ళీ ఇంకొకసారి హైలైట్ చేస్తా, డిస్ప్లేలో హెచ్డిఆర్ సపోర్ట్ లేదు అండ్ బ్రైట్నెస్ ప్రకారంగా డే లైట్ లో గేమ్స్ ఆడుతున్నప్పుడు కొంచెం బ్రైట్నెస్ తక్కువ అన్నట్లు అనిపిస్తుంది. అలానే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా లేదు. అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు సమ్ టైమ్స్ 10 times లో 1-2 సార్లు మాత్రం BGMI అక్కడికక్కడ గేమ్ స్ట్రక్ అయిపోతుంది. అండ్ కెమెరాస్ లో మెయిన్లీ కెమెరా UI లో కొంచెం ఎక్కువ బగ్స్ ఉన్నాయి. అండ్ వీడియో రికార్డ్ చేసినప్పుడు కొంచెం స్ట్రక్ అయ్యి వీడియోస్ రికార్డ్ అవుతున్నాయి. అండ్ కాల్స్ మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఇయర్ పీస్ నుంచి ఈజీగా పక్కన వాళ్ళకి మన వాయిస్ అనేది వినబడుతుంది. అండ్ అప్డేట్స్ కొంచెం ఫ్రీక్వెంట్ గా వీళ్ళు అప్డేట్స్ అలౌట్ చేస్తే బాగుండేది. సర్వీస్ ప్రకారంగా వీళ్ళు పేపర్ మీద ఉన్నంత ఎకో ఫ్రెండ్లీగా బయట అయితే లేదు. ఇవి కాకుండా ఇంక రిమైనింగ్ ఫోన్ లో అన్ని ఆస్పెక్ట్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడు ఫైనలీ 23,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో బేస్ వేరియంట్ ని 8GB 128GB ని ఈ ఫోన్ ని పర్చేస్ చేసుకోవచ్చా అంటే, డిస్ప్లేలో హెచ్డిఆర్ సపోర్ట్ ఒక్కటి పెద్ద ప్రాబ్లం కాదు అనుకుంటే మాత్రం ఈ ఫోన్ ని ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోండి. ఎందుకంటే గేమ్స్ లో వచ్చే ల్యాక్స్ కానివ్వండి అండ్ కెమెరా UI లో ఉండే ల్యాక్స్ కానివ్వండి ఖచ్చితంగా వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ లో రోల్ అవుట్ చేసి వాటిని అన్ని ఫిక్స్ చేస్తారు. బట్ డిస్ప్లేలో హెచ్డిఆర్ కంపాటబిలిటీ నాకు కావాలా వద్దా అనేది ఒక్కటి మీరు ఫిక్స్ అయ్యి 23,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో అయితే 7S Gen 2 ప్రాసెసర్ తో LVT 700C సెన్సర్ తో అండ్ కర్వ్డ్ డిస్ప్లే తో IP68 NFC Dolby Atmos లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి కాబట్టి 23,000 లో మనం ఖచ్చితంగా ఈ ఫోన్ పిక్ చేసుకోవచ్చు. ఆ వరకు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ పిక్ చేసుకోండి అని చెప్తా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ కి సంబంధించి 9 డెప్త్ ఫుల్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దిస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.